హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్. ఇవాళ అయితే మనకి ఇండియన్ రాక్ పైథాన్ ఉందని చెప్పి కాల్ అయితే రావడం జరిగింది. అది ఒక డైరీ గడ్డి అయితే ఉన్నది. ఆ గడ్డిలోనైతే ఈ రాక్ పైథాన్ అనేది ఉన్నదని చెప్పి మనకి కాల్ అయితే రావడం జరిగింది. అయితే మనం అక్కడికి వెళ్ళి దాన్ని అయితే రెస్క్యూ అనేది చేసి మన రిజర్వ్ ఫారెస్ట్లో ఎప్పుడు వదిలేలాగానే వదులుదాం. దాని పొజిషన్ ఎలాగుందో సరే మనం వెళ్ళి చూసి దాన్ని అయితే రెస్క్యూ చేసి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో అయితే రిలీజ్ అయితే చేస్తాం. ఈ మధ్యకాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పాములు అనేవి చల్లగా ఉన్న ప్రదేశానికి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ సోర్స్ అనేది పాములకు ఉండాలి కాబట్టి ఎక్కువ వాటర్ ఉన్న దగ్గర, గడ్డి చల్లగా ఉన్న దగ్గర అయితే ఇవి తిరుగుతున్నాయి. నెక్స్ట్ మనం దగ్గరలో అయితే ఉన్నాం ఆ ప్లేస్కి. మనకి పామున్న ప్లేస్ నుంచి అయితే ఫోన్ వచ్చింది కదా, పామున్న ప్లేస్కి అయితే మనం వచ్చాం. అది రాక్ పైథాన్ అనేసి అయితే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే రైతులకి కొండ చలవ, పొడపం అనే వాటి మీద కొద్దిగా అవగాహన అనేది ఉంటది. కాకపోతే రైతు అనే వాళ్ళు దీన్ని పెద్దపోవడానికి అంటారు. మా నాన్నగారికి కొద్దిగా అంచనా ఉండడం వల్ల మా పొలం అయితే పక్కనే. మా నాన్నగారే ఫోన్ చేశారు. ఆయన చేసి ఇలా పాము ఉందని చెప్తే వచ్చాము. మనం వెళ్ళి అది ఏ పొజిషన్ లో ఉందో చూద్దాం. బ్యాగ్ వదిలేస్తా. అయితే మనం ఎవరైతే చూసారో ఆయన అడుగుదాము పాము ఎక్కడ ఉందని. అదే ఎందులో వెళ్ళిపోయిందండి పాము? చూస్తున్నారు కదా అక్కడైతే. ఓకే, అది కొండశాలమేనా? మీకు తెలుసు, చూసారా? అంతా 10 అడుగులు ఉంటుందా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ఇటు వెళ్ళిందా? ఎక్కడ? ఇక్కడ రాక్ పైథాన్ సార్ కదా. దీనికి ఓకే, దీన్ని అయితే మనం లిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దీని కళ్ళు అయితే డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి. చూసారు, అలా దగ్గరికి రండి. దీని కళ్ళు చూసారు కదా, కళ్ళు అయితే డ్యామేజ్ అయినట్టు ఉంది. 2 కళ్ళు కూడా, ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇంకో కన్ను అయితే కొద్దిగా బాగానే ఉన్నట్టుంది. దీన్ని లిఫ్ట్ చేద్దాం. లిఫ్ట్ చేసి అసలు దీని కన్ను ఏమైందో గురుగారు లేచిపోండి. గురుగారు చూసారు కదా, ఇది కరవడానికి అయితే చూస్తుంది. దాని భయం దానికి ఉంటుంది. దీని కన్ను అయితే డ్యామేజ్ అయింది. దీనికి ఒక్కసారి అలా రండి, ముందుకు రండి. దీనికి ఒక పక్క కన్ను పూర్తిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇటు పక్క కన్ను బాగానే ఉంది,
అయితే బహుశా ఇది దేంతో బైట్ చేసినట్టు ఉంది. ఇక్కడ ఘాట్లు కూడా ఉన్నాయి. అంటే పందికొక్కులు గట్ట పట్టుకొని తింటది కదా ఇది ఎక్కువ. దానివల్ల అయితే దీనికి డ్యామేజ్ అయినట్టుగా ఉంది. కన్ను ఒకటే, మొత్తం ఫుల్ బాడీ అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది పాత దెబ్బలే. అంటే దేంతోటో ఇది బైట్ చేసింది. ఆ బైట్ చేసేటప్పుడు దీనికి కన్ను డ్యామేజ్ అయినట్టుగా ఉంది. సరే కదా, దీన్ని మనం ఏం చేద్దామన్నా సరే ఇప్పుడైతే ఇది పాత గాయం కాదు మనం చేసి మానిపించడానికి. ఇది కొత్త గాయం కూడా కాదు, పాత గాయం. దీన్ని మనం ఏం చేయలేము. దీన్ని పట్టుకొని వెళ్ళి సురక్షితమైన రిజర్వ్ ఫారెస్ట్లో అయితే మనం దీన్ని ఇప్పుడు వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. బ్యాగ్ వేసి దాని ముందు పెట్టు, అలా పెట్టుకొని ఉండు. ఎందుకు దూరం వెళ్ళండి, కరుస్తుంది. అలా ఉండు అదే వెళ్ళిపోద్ది. ఓకే, దీనికి కన్ను అయితే కొద్దిగా డ్యామేజ్ అయినట్టు ఉన్నది. డ్యామేజ్ కాదు, పూర్తిగా కన్ను అయితే పోయింది. లాగు ఇంకా. ఓకే, అని చెప్పారు కదా, ఆయన అడిగి తెలుసుకుందాం అది అసలు ఎలా కనబడ్డది ఏంటని. అయితే మీరు పాము ఉన్నదని చెప్పారు కదా, ఎవరు చెప్పారండి నాకు? అయితే మీరు దీన్ని చూసారు కదా, ఏం పాము అనుకున్నారు? మామూలుగా ఇది పెద్దపోడ అయితే అనుకున్నాం. పెద్దపోడ అనుకున్న తర్వాత ఫోన్ చేసాను. నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? మా నాన్నగారు అయితే వీళ్ళకి నెంబర్ ఇచ్చారంట. దీని పక్క పొలమే మాది. అయితే ఇది ఎలా చూసారు మీరు? దీన్ని ఎలా చూసారు? ఎంత అవుతుంటేనే కానీ పెంటలో వచ్చి అలాగే వెళ్ళిపోయింది, గడ్డలోకి వెళ్ళిపోయింది. గడ్డకి వెళ్ళిపోతే పాములా ఉందని చెప్తే పాము అనుభూతికి ఇది పెద్ద పొలం ఉన్నది అని చెప్తే మీ నాన్నగారు నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఫోన్ చేసాను, అది అందులో గడ్డలోకి వెళ్ళిపోయింది. అయితే దీన్ని మేము రాకముందు దీన్ని కొట్టడం అనేది ఏం చేయలేదు కదా. పాము భయం కదా. అంటే మామూలుగా దానికి ఒక పక్క కన్ను డ్యామేజ్ అయి ఉంది, అంటే కన్ను పోయి ఉన్నది. ఏమో తెలియదు. అయితే అది ఏదైనా ఫైటింగ్ అయిపోయి ఉండొచ్చు, మీరైతే కొట్టుండాలి. ఎందుకంటే దెబ్బలు పారిపోతుంది, పాము చెప్పి పారిపోతుంటే అది చూసారు, మా ఆడవాళ్ళు చూసారు, పనిచేసి మా ఆడవాళ్ళు చూసారు. చూస్తే నీకు పాము అని అనుభూతికి మేము వచ్చాం. వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీరు దూరం వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాం. అనుభూతి దూరంగా వచ్చారు, కూడా బయటకు వచ్చింది. బయటకు గడ్డలోకి వెళ్తుంది. అమ్మ ఇది చాలా పెద్ద పాము అని చెప్పేసి కాల్ చేయడం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు కొట్టకుండా మాకు ఫోన్ చేసినందుకు అయితే పాము తరపున అయితే మేము మీకు ధన్యవాదాలు చెప్తాం. మేము పావును కొట్టదు, పావును కొట్టడానికి ఆడవాళ్ళు ఏడు పడతారు. మనం ముందు భయం, పావును చూడకపోతే తింటే మనం ఏం పావును కొడతాం. రెస్క్యూ అయితే కంప్లీట్ అయింది. అది మన వెహికల్లోకి అయితే ఎక్కించడం అనేది జరిగింది. మనం మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే చూద్దాం. నేను పట్టుకున్న ఈ రాక్ ఫైథాన్ అయితే ఇప్పుడు ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొని వచ్చి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ నేను పట్టుకునే రాక్ ఫైథాన్ అనేది చాలా వీక్గా ఉంది. ఈ సైజ్ వచ్చేసరికి చాలా దృఢంగా ఉంటాయి, నెక్స్ట్ చాలా అగ్రెసివ్గా కూడా ఉంటాయి. కానీ ఇది చాలా స్లోగా ఉంది. ఇది మనం ఇక్కడ వదిలినందుకు ఇది చాలా ఆనందిస్తాను. ఎందుకంటే దీనికి ఒక కన్ను అనేది డ్యామేజ్ అయిపోయింది, పాపం చాలా అల్పంగా ఉంది. ఇది సర్వే అవ్వాలని